Hi, welcome back again. Hi. So, yes, now we'll be doing the preview for match number 59, that is between Gujarat Titans versus Chennai Super Kings. So, yeah, your thoughts on this? ఐ థింక్ ఇది చాలా ఇంపార్టెంట్ గేమ్ బోత్ ద టీమ్స్కి. ఒకవేళ జీటీ ప్లే ఆఫ్స్లో కనుక ఉండాలి అనుకుంటే ఈ గేమ్ చాలా చాలా బాగా పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది. అట్ ది సేమ్ టైం సిఎస్కే కనుక ఈ మ్యాచ్ గెలిస్తే దే ఆర్ గోయింగ్ టు సిమెంట్ దేర్ ప్లే ఆఫ్ ఛాన్సెస్ వెరీ స్ట్రాంగ్లీ. కాబట్టి ఐ థింక్ బోత్ ద టీమ్స్ చాలా క్రూషియల్ గేమ్. కానీ జీటీ అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు హోమ్ గ్రౌండ్లో ఆడుతున్నారు. అఫ్ కోర్స్ ఈవెన్ దో వాళ్ళ లాస్ట్ పర్ఫార్మెన్సెస్ అంత స్ట్రాంగ్గా లేకపోయినా కూడా వాళ్ళ హోమ్ గ్రౌండ్లో ఆడుతున్నారు కాబట్టి వాళ్ళు ఎక్కువ స్ట్రాంగ్గా పెర్ఫామ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఈ గేమ్లో. అండ్ సిఎస్కే కూడా లాస్ట్ మ్యాచ్ గెలిచింది, వాళ్ళకి కాన్ఫిడెన్స్తో ఉంటారు. సో సిఎస్కేని ఓడించడం అంత ఈజీ కాదు. బట్ జీటీకి హోమ్ అడ్వాంటేజ్ అనేది ఒకటి ఉంటుంది. సో చూస్తే ఇట్స్ గోయింగ్ టు బి ఎ రియలీ స్పెక్టాక్యులర్ గేమ్గా ఉండబోతుంది రేపటి మ్యాచ్. డెఫినెట్లీ. అండ్ ప్రెజర్ వైజ్ తీసుకుంటే రెండు టీమ్స్కి ప్రెజర్ ఉంటుంది అనుకోవచ్చు. అండ్ జీటీకి ఒక రకంగా తీసుకుంటే హోమ్లో ఆడుతున్నారు అండ్ దే హ్యావ్ నథింగ్ టు లూజ్ హియర్, బికాజ్ ఈ మ్యాచ్ ఓడిపోయినా కూడా దే విల్ బి అవుట్ ఆఫ్ ది లీగ్స్. అండ్ గెలిచినా కూడా ప్లే ఆఫ్లోకి వెళ్తారని గ్యారంటీ అయితే ఉండదు. సో దే కెన్ ప్లే ఫ్రీలీ. అండ్ అట్ ద సేమ్ టైం సిఎస్కేకి 4th పొజిషన్లో ఉంది కాబట్టి దే నీడ్ టు సిమెంట్ దేర్ ప్లేసెస్ మీరు అన్నట్టు. కాబట్టి ఇది డెఫినెట్లీ ఇంపార్టెంట్ గేమ్ వాళ్ళకు. అండ్ లాస్ట్ మ్యాచ్ కనుక సిఎస్కే తీసుకుంటే వాళ్ళు బౌలింగ్లో ఇష్యూస్ ఉన్నాయని మనం అనుకున్నాము, చాలా బాగా అడ్రస్ చేశారు వాటిని అండ్ గెలవడం కూడా చూసాము. సో ఈ మ్యాచ్లో వాళ్ళకి కాన్ఫిడెన్స్ అయితే డెఫినెట్లీ ఎక్కువ ఉంటుంది, బికాస్ గుజరాత్ టైటన్స్ ఓడిపోయి వస్తున్నారు చాలా మ్యాచెస్, టేబుల్లో కూడా 10th పొజిషన్లో ఉన్నారు. సో ఇట్స్ కైండ్ ఆఫ్ ఒక అడ్వాంటేజ్ అనే చెప్పుకోవచ్చు సిఎస్కేకి. బట్ గుజరాత్కి మీరు అన్నట్టు హోమ్ అడ్వాంటేజ్ ఉంటుంది, ప్లస్ ప్లేయర్స్ కూడా పర్ఫామ్ చేయాలని చూస్తూ ఉంటారు. కాబట్టి ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు వాళ్ళ లైనప్స్లో చేంజెస్? I think they don't need to do too many changes. They will just stick to the same lineup. Saha and Shubman Gill has to continue. ఫ్రీగా ఆడాలి. అండ్ వాళ్ళకి తోడు సాయి సుదర్శన్ కనుక రేపటి మ్యాచ్లో కొంచెం అగ్రెసివ్గా ఆడగలిగితే ఇట్స్ గోయింగ్ టు బి ఎ గేమ్ చేంజర్ ఫర్ జీటీ. మనం చూస్తున్నాము చివర్లో వాళ్ళకు మిడిల్ ఆర్డర్ కొంచెం బాగానే ఉంది, లైక్ తెవాచా కానీ రషీద్ కానీ ఆడుతున్నారు వాళ్ళకున్న స్ట్రెంగ్త్ తోటి. సో ఎప్పుడైతే సాయి సుదర్శన్ కనుక ఇంకొంచెం అగ్రెసివ్గా ఆడగలిగితే, దానికి తోడు డేవిడ్ మిల్లర్ కనుక యాడ్ అయ్యాడంటే మాత్రం ఇట్స్ గోయింగ్ టు బి ఎ రాక్ సాలిడ్ బ్యాటింగ్ లైనప్, అందులో డౌట్ లేదు. సో ఈ 6 డెఫినెట్గా ఉంటారు. అండ్ వీళ్ళకి తోడు కనుక బౌలింగ్లో ఎస్పెషలీ రషీద్ ఖాన్, నూర్ అహ్మద్ కనుక పర్ఫామ్ చేశారంటే ఇట్స్ గోయింగ్ టు బి ఎ రియలీ డిఫికల్ట్ ఫర్ సిఎస్కే డెఫినెట్లీ, బికాస్ జీటీ హ్యాస్ నథింగ్ టు లూజ్. వాళ్ళు చాలా ఫ్రీగా ఆడొచ్చు రేపటి గేమ్, నో ప్రెషర్, నథింగ్. సో దే జస్ట్ గో అండ్ ఎక్స్ప్రెస్. కాబట్టి ఐ థింక్ జీటీకి ఆల్ అడ్వాంటేజెస్ ఆర్ అట్ జీటీ ఎండ్ అని ఉంది. ఎందుకు సిఎస్కే కాదంటే సిఎస్కే ఈజ్ అండర్ ప్రెషర్, బికాజ్ వాళ్ళు టాప్ 4లో ఆల్రెడీ ఉన్నారు అండ్ దే నీడ్ టు విన్ దిస్ మ్యాచ్ టు మేక్ ఇట్ టు ప్లే ఆఫ్స్. కాబట్టి చాలా ఇంపార్టెంట్ గేమ్. అండ్ గుజరాత్ టైటన్స్ ఆర్ లిటిల్ అహెడ్ విత్ దేర్ హోమ్ అడ్వాంటేజ్ అండ్ ద ఫ్రీడమ్. ఎస్, డెఫినెట్లీ. సిఎస్కే గురించి పర్టికులర్గా మాట్లాడుకుంటే మ్యాచ్లో ఎక్కువ ప్రెజర్ రుతురాజ్ మీద ఉంటుంది, బికాస్ హీస్ ఒక కెప్టెన్సీ ఇష్యూ ఒకటి ఉంటుంది. అండ్ అట్ ది సేమ్ టైం పర్ఫామ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కన్సిస్టెంట్గా పర్ఫార్మెన్సెస్ చేస్తున్నప్పటికీ మిగిలిన టీం మెంబర్స్ నుంచి కాస్త సపోర్ట్ రావాల్సిన అవసరం ఉంది, బికాస్ ఓపెనింగ్లో అజింక్య రహానే పర్ఫామ్ చేయట్లేదు అండ్ శివం దుబే కాస్త ఫెయిల్ అవుతున్నాడు. కాస్త పర్ఫార్మెన్సెస్ డెరిల్ మిచెల్ నుంచి వస్తున్నప్పటికీ మిగిలిన వాళ్ళ దగ్గర నుంచి రావడం చాలా తక్కువ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ధోని మీద కూడా ప్రెజర్ పెరుగుతుంది. మనం చాలా విన్నాము ధోని ఇంజురీ తోటి ఆడుతున్నాడు అని చెప్పేసి. అండ్ అట్ ద సేమ్ టైం ఇదే లాస్ట్ సీజన్ అని కూడా చాలామంది డిస్కస్ చేసుకోవడం కూడా చూసాము. సో ఇలా ఉన్నప్పుడు ధోని మీద ప్రెజర్ పెట్టడం ఎక్కువ అవసరం అంటారా, లేదా వాళ్ళ టీంలో బ్యాలెన్స్ అనేది ఎలా చేసుకోగలరు? ఐ థింక్ ధోని ఈ మ్యాచ్ లాస్ట్ సీజనా కాదా అనేది పక్కన పెడితే, సో హీ హెస్ బీన్ ప్లేయింగ్, హీ హెస్ బీన్ గివింగ్ ది గైడెన్స్ అండ్ ఎవ్రీథింగ్ టు ది టీమ్, అందులో డౌట్ లేదు. సో ధోని గైడెన్స్ అనేది ఈ సీజన్లో పర్టికులర్లీ గైక్వాడ్కి చాలా ఇంపార్టెంట్. గైక్వాడ్ చాలా బాగా పర్ఫామ్ చేశాడు ఈ సీజన్లో యాజ్ ఎ న్యూ క్యాప్టెన్ అండర్ ద ధోని గైడెన్స్ అండ్ హెల్ప్ తోటి. కాబట్టి సో ధోని కూడా బ్యాటింగ్ ఆర్డర్లో రిమైనింగ్ ప్లేయర్స్కి అవకాశాలు ఇవ్వాలనే ఉద్దేశంతో హీఈస్ కమింగ్ డౌన్ ఇన్ ద ఆర్డర్. అండ్ దానికి తోడు హీఈస్ ప్లేయింగ్ హిజ్ ఓన్ న్యాచురల్ గేమ్ అట్ ది ఎండ్ ఆఫ్ ది ఇన్నింగ్స్. కాబట్టి ఐ డోంట్ థింక్
ధోని మీద ప్రెషర్ ఉంటుంది అని నేనైతే అనుకోను. బట్ అట్ ది సేమ్ టైం సిఎస్కేకి లాంగ్ టర్మ్లో ఆలోచిస్తే ఐ థింక్ దిస్ ఇస్ ద రైట్ థింగ్ టు డూ, బికాస్ గైక్వాడ్ హ్యాస్ టు లీడ్ హిస్ టీమ్ ఫర్ నెక్స్ట్ సెవరల్ సీజన్స్. అండ్ అట్ ది సేమ్ టైం అతనికి జడేజా నుండి సపోర్ట్ రావాలి, అండ్ రిమైనింగ్ శివం దుబే అండ్ ఆల్ అదర్ న్యూ ప్లేయర్స్ నుండి కూడా వాళ్ళకి సపోర్ట్ రావాలి. సో ఓవరాల్గా ఐ థింక్ సిఎస్కే ఈజ్ స్టడీలీ ప్రోగ్రెసింగ్ టువార్డ్స్ దట్ స్టెబిలిటీ సైడ్ ఆఫ్ ది హౌస్ అని చెప్పొచ్చు. And Gaikwad is maturing day by day, game by game. So it's a good sign for CSK in the long-term perspective. Yes, definitely. Even మనకు మీరు అన్నట్టు జడేజా నుంచి కూడా చాలా సపోర్ట్ వస్తుంది. డెఫినెట్లీ బౌలింగ్ నుంచి యాజ్ వెల్ యాజ్ బ్యాటింగ్ నుంచి సపోర్ట్ ఇవ్వడం చూస్తాము రుతురాజ్ గైక్వాడ్కి. సో విచ్ ఈస్ అ వెరీ గుడ్ సైన్ అనుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం లాస్ట్ సీజన్ కనుక తీసుకుంటే వీళ్ళ ఇద్దరి టీమ్స్ మధ్యలోని ఫైనల్ జరిగింది. అండ్ అప్పుడు జడేజా పర్ఫార్మెన్సెస్ చాలా కీ అయింది. జడేజా లాస్ట్ బాల్ 4 కొట్టి గెలిపించడం కూడా చూసాము, అండ్ వాళ్ళు ట్రోఫీ లిఫ్ట్ చేయడం కూడా చూసాము. సో ఎస్పెషల్లీ అది అదే గ్రౌండ్లో కూడా జరగడము, అండ్ మళ్ళీ అలాంటి ఒక సిచ్యువేషన్ ఇక్కడ క్రియేట్ అవ్వడం అనేది ఇట్స్ ఎ డేజా అని అనుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ గోయింగ్ టు బి వెరీ క్రూషియల్ మ్యాచ్ ఫర్ సిఎస్కే టూ. సో రెండు టీంల మధ్య కాస్త రైవలరీ బిల్డ్ అయింది అనుకోవచ్చా? డెఫినెట్గా అందులో డౌట్ లేదు. ఎందుకంటే లాస్ట్ సీజన్లో ఓడిపోయిన అటు ఫైనల్లో ఓడిపోయిన జీటీ ఎలాగైనా దానికి రివెంజ్ తీర్చుకోవాలని చూస్తూ ఉంటుంది సిఎస్కే మీద ఎవ్రీ టైమ్. అండ్ ఇది అహ్మదాబాద్లో జరుగుతుంది మ్యాచ్, అండ్ దే హ్యావ్ రైట్ ఆపర్చునిటీ టు డూ దట్. అండ్ దెన్ సిఎస్కే కూడా అండర్ ప్రెషర్ ఉంటుంది, గుజరాత్ టైటన్స్ ప్రెషర్లో ఉండరు. సో దే ఆర్ గోయింగ్ టు ప్లే వెరీ ఫ్రీలీ, అండ్ సిఎస్కే ఈజ్ డెఫినెట్లీ బీ అండర్ ప్రెషర్, అందులో డౌట్ లేదు. ఎస్, డెఫినెట్లీ. ఈవెన్ ఆ మ్యాచ్లో సాయి సుదర్శన్ చాలా బాగా పర్ఫామ్ చేయడం చూసాము. ఇప్పుడు కూడా సాయి సుదర్శన్ కొన్ని మ్యాచెస్ ఫెయిల్ అవ్వడము, అండ్ ఈ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్ సాయి సుదర్శన్కి అని అనుకోవచ్చు. సో అతని పర్ఫార్మెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది ఈ మ్యాచ్లో. సో ఓవరాల్గా తీసుకుంటే రెండు టీమ్స్ నుంచి కీ ప్లేయర్స్గా ఎవరు ఉండిపోతున్నారు? ఐ థింక్ డెఫినెట్గా జీటీ నుండి మాత్రం శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్, నూర్ అహ్మద్ అండ్ దెన్ డేవిడ్ మిల్లర్. సో ఈ నలుగురు చాలా ఇంపార్టెంట్. అండ్ సిఎస్కే విషయానికి వస్తే మాత్రం శివం దుబే, రవీంద్ర జడేజా, డేరెల్ మిచెల్ అండ్ దెన్ ది కెప్టెన్. సో ఈ నలుగురు చాలా ఇంపార్టెంట్ సిఎస్కేకి. దోస్ ఆర్ ద ప్లేయర్స్. ఎస్, డెఫినెట్లీ. పిచ్ అండ్ టాస్ గురించి కూడా మాట్లాడుకుంటే ఇక్కడ ఎవరికి అడ్వాంటేజ్ ఉండబోతుంది? ఐ థింక్ డెఫినెట్గా మనం చూసాము ఇంతకుముందు అహ్మదాబాద్ పిచ్ ఈజ్ నాట్ ఎ సూపర్ స్ట్రాంగ్ బ్యాటింగ్ వికెట్ కాదు, అండ్ గ్రౌండ్ కూడా కొంచెం రీజనబుల్లీ పెద్దదే. కాబట్టి 180 to 200 మధ్యలో ఉంటుంది స్కోరు. సో టాస్ ఈస్ గోయింగ్ టు బి రియలీ క్రూషియల్. ఏ టీమ్ టాస్ విన్ అయినా కూడా దే ఆర్ గోయింగ్ టు ఫీల్డ్ ఫస్ట్ అండ్ దెన్ చేజ్ ఇట్ డౌన్. సో దట్ ఈస్ ద ఫార్ములా బికాస్ ఆఫ్ డ్యూ ఫ్యాక్టర్ అవ్వచ్చు అండ్ ద లాంగ్ గ్రౌండ్ కావచ్చు. సో ఓవరాల్గా చూస్తే ఐ థింక్ టాస్ ఈస్ గోయింగ్ టు ప్లే ఎ క్రూషియల్ రోల్ టుమారో. ఎస్, డెఫినెట్లీ. అండ్ డెఫినెట్లీ జీటీకి అయితే అడ్వాంటేజ్ ఉంటుంది అనుకోవచ్చు ఆ గ్రౌండ్లో, అండ్ ఆ పిచ్ మీద అవగాహన కూడా ఉంటుంది అనుకోవచ్చు. బట్ సిఎస్కేని పర్టికులర్గా తీసుకుంటే అదే గ్రౌండ్లో గెలిచి టైటిల్ కూడా గెలిచారు కాబట్టి సో వాళ్ళకి కూడా చాలా క్లారిటీగా ఉంటుంది అదే గ్రౌండ్లో అని చెప్పేసి అనుకోవచ్చు. సో ఎవరు గెలవబోతున్నారు ఇద్దరిలో? రేపటి మ్యాచ్ ఐఎమ్ స్లైట్లీ గోయింగ్ విత్ గుజరాత్ టైటన్స్ బికాస్ దే ఆర్ గోయింగ్ టు ప్లే ఫ్రీలీ అండ్ దే హ్యావ్ ఎ హోమ్ అడ్వాంటేజ్. ఆ రెండు ఫ్యాక్టర్స్ని తీసుకుంటే మాత్రం గుజరాత్ టైటన్స్ హ్యావ్ ఎ స్లైట్ ఎడ్జ్ అహెడ్ ఆఫ్ సిఎస్కే. సిఎస్కే ఎందుకు లేదంటే సిఎస్కే ఈజ్ లిటిల్ బిట్ అండర్ ప్రెషర్. ఎందుకంటే ఈ మ్యాచ్ విన్ అయితేనే వాళ్ళు ప్లే ఆఫ్ ఛాన్సెస్ సేఫ్గా ఉంటాయి, అదర్వైజ్ దే ఆర్ గోయింగ్ టు బీ గోయింగ్ డౌన్ ఇన్ ద టేబుల్. కాబట్టి ఐఎమ్ గోయింగ్ స్లైట్లీ విత్ గుజరాత్ టైటన్స్ టుమారో. ఎస్, మనం చూసాము సిఎస్కేకి ఏదైతే కావాలో అది డెఫినెట్లీ ఉంది. అదేంటి అంటే ఎక్స్పీరియన్స్ తోటి వాళ్ళు మ్యాచ్ గెలవడం చూసాము. ఎలాంటి ప్రెజర్ పొజిషన్లో నుంచి అయినా టీంని లాక్కొని వచ్చి ఎవరో ఒకరు నిలబడి గెలిపించడం చూస్తూ ఉన్నాము. లాస్ట్ మ్యాచ్లో కూడా అదే జరిగింది. రవీంద్ర జడేజా ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ చేసి గెలిపించడం చూస్తాము. మరి ఈ మ్యాచ్లో కూడా అలాంటి ఎక్స్పీరియన్స్ పనిచేస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తాం. కాబట్టి ఈ మ్యాచ్లో స్టార్ పర్ఫార్మర్గా ఎవరు ఉండబోతున్నారు? ఈ మ్యాచ్లో స్టార్ పర్ఫార్మర్గా శుభ్మన్ గిల్ అనుకుంటున్నాను. ఐ థింక్ హీఈస్ గోయింగ్ టు బీ ద గేమ్ చేంజర్ ఇన్ టుమారోస్ గేమ్. Yes, we have to wait and see for that whether CSK going to come up trumps or GT. Yes, so it's going to be a very interesting match again, and CSK ki chala crucial match ani kuda anukovachu. Yes. So yeah, that is review for this match. Thanks for joining me. Thank you. See you tomorrow. Yeah.